ఒక్క గ్లాస్ నీళ్ళతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి. రాత్రికి రాత్రే ఏంటంటే గనక మీ జీవితం మారిపోతుంది. మీరు కుబేరులైపోతారనమాట. నీళ్లు నారాయణగా చెప్పబడతాయి కాబట్టి నీళ్ళల్లో అద్భుత శక్తి దాగుంటుందనమాట. అందుకే రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే గనక మీ జీవితం మారుతుంది. ఇలా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 5 రోజులు వరుసగా చేయండి. 5 రోజులు వరుసగా చేస్తే ఏంటంటే గనక మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ నీళ్ళ పరిహారం చేయండి. ఇది కేవలం ఏంటంటే గనక రాత్రి సమయాలలో చేసుకోవాలి. అంటే రాత్రి అంటే గనక సంధ్యా సమయం దాటిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చండి. ఎప్పుడు చేసినా కానీ ఫలితం అనేది రావటం మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే గనక అందులో 2 లవంగాలను వేయండి. పువ్వుండే లవంగాలను వేసుకోండి. లవంగాలకు పువ్వుంటే మంచిది. ఒకవేళ పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయవన్నమాట. అందుకే పువ్వుండే లవంగాలను తీసుకోండి. ఇలా మనం ఇక్కడ చూపించే విధంగా ఇంత భాగం వరకు నీళ్ళను తీసుకొని 2 లవంగాలను చేతిలో పట్టుకొని మీకుండే ఇబ్బందులు చెప్పుకొని ఆ లవంగాలను నీళ్ళల్లో వేసేసి చక్కగా ఏంటంటే గనక తల చుట్టూదా 5 సార్లు తిప్పి ఆ నీళ్ళని ఏంటంటే గనక ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. అలా అని మీరు ఏంటంటే గనక తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి. మీ ఇంటి బయట ఏ చెట్లు ఉంటే ఆ చెట్టు మొదట్లో పోసేయండి, సరిపోతుంది. ఇలా వరుసగా 5 రోజులు చేయటం వల్ల ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి, మీరు నమ్మలేరనమాట. కాకపోతే ఏంటంటే గనక మీ ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా ఇక మీకు మంచి జరుగుతుంది. అలానే వచ్చేసి మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరేంటంటే గనక కోటీశ్వరులు అయిపోతారని చెప్పొచ్చు. చాలా శక్తివంతమైన పరిహారము, చాలా అంటే పవిత్రమైన పరిహారం అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి.